డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. అతని నుంచి 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 5 నైజీరియన్లను అరెస్ట్ చేశారు పోలీసులు. సినీ ప్రముఖులతో పాటు వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న నార్కటిక్ బ్యూరో ఎస్ఓటీ రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ లైన్లో అందిస్తారు. రమేష్, సైబరాబాద్ పోలీసులు, నార్కోటిక్ బ్యూరో తర్వాత ఎస్ఓటీ పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్ లో ఒక భారీ డ్రగ్ డీలర్ సంబంధించిన వ్యవహారం కూడా బట్టబయలు చేయడం జరిగింది. దీంట్లో ఇప్పుడు చూసినట్లయితే దీంట్లో రకుల్ ప్రీత్ సింగ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడైన అమన్ ప్రీత్ సింగ్ ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ప్రశ్నిస్తున్నారు. అతని దగ్గర నుంచి కీలక సమాచారం కూడా అధికారులు రాబట్టడం జరిగింది. అయితే దీంట్లో చూసినట్లయితే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడే దీంట్లో కీలకంగా ఉన్నాడని చెప్పి ఇప్పుడున్న సమాచారం. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి దగ్గర నుంచి పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనపరుచుకున్నారు. ఈ కొకైన్ దగ్గర నుంచి కూడా స్వాధీనపరుచుకున్న కొకైన్ లో సంబంధించి చూసినట్లయితే ఇతనే కొంతమంది వ్యక్తులు కూడా కొకైన్ ని సరఫరా చేస్తున్నట్లుగా అధికారుల నుంచి వస్తున్న సమాచారం. ఇప్పటికైతే 5 నైజీరియన్లను అదుపుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 200 గ్రాముల కొకైన్ స్వాధీనపరుచుకున్నారు. ఈ 5 నైజీరియన్లు గత కొన్నేళ్ల నుంచి కూడా అటు ముంబై కావచ్చు, గోవా, అటు బెంగళూరు నుంచి అక్కడి నుంచి కూడా పెద్ద మొత్తంలో ఈ కొకైన్ ని హైదరాబాద్ తీసుకొచ్చి ఈ సినీ ప్రముఖులకు సరఫరా చేస్తున్నట్లుగా ఉన్న సమాచారం. అయితే దీంట్లో ఆ నైజీరియన్ ట్రాక్ చేస్తున్న సమయంలో నేరుగా ఈ నైజీరియన్లు గత కొంతకాలం నుంచి కూడా అమన్ ప్రీత్ సింగ్, ఏదైతే హీరోయిన్ ని రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడైన అమన్ ప్రీత్ సింగ్ వీళ్ళు సరఫరా చేస్తున్నట్లుగా ఉన్న సమాచారం ఉంది. అయితే ఈ సమాచారం వరకు ఇవాళ ఉదయం నుంచి కూడా ట్రాక్ చేస్తే ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అమన్ ప్రీత్ సింగ్ ని అటు పరుచుకున్నారు. దీంట్లో అయితే అమన్ ప్రీత్ సింగ్ గత కొంతకాలం నుంచి కూడా తీసుకున్న దీంట్లో ప్రధానంగా చూసినట్టే అమన్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత అటు ముంబై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు తర్వాత ప్రాంతాల్లో జిమ్స్ లో ఉన్న యువకులతో అద్భుతంగా ప్రవర్తించిన దాఖలాలు కూడా ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు చూసినట్లయితే అమన్ ప్రీత్ సింగ్ ని అరెస్ట్ చేసిన అధికారులు అతని దగ్గర ఉంచుకునే కీలక సమాచారం రాబడుతున్నారు. అమన్ ప్రీత్ సింగ్ కి ఎంతవరకు సరఫరా విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పి ప్రస్తుతానికి అధికారులు అంటారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సోదరు సింగ్ అటు అరెస్ట్ టాలీవుడ్ లో పెంచడం చెప్పారు. ఎందుకంటే ప్రీత్ సింగ్ పైన ఆరోపణ రావడం జరిగింది. అంతేకాని ఆ పేరు కూడా గతంలో రావడం జరిగింది. డ్రగ్స్ కేసుల్లో ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ని ఈడీ అధికారులు విచారించి ఆమె దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ముంబైలో ఈడీ అధికారులు రకుల్ ప్రీత్ సింగ్ పిలిచి విచారించారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించి వ్యవహారంలో అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటికి ఇప్పటివరకు రాకపోయినప్పటికీ ఈసారి నేరుగా అమన్ ప్రీత్ సింగ్ సంబంధించిన సమాచారం అటు అధికారులకు రావడంతో ట్రాప్ చేసి పూర్తిగా అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే అమన్ ప్రీత్ సింగ్ దీంట్లో కీలకంగా ఉన్నాడు. 200 గ్రాముల కొకైన్ ని అంటే మొదటిసారి సైబరాబాద్ పోలీసు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రాటగొండ పోలీసు కావచ్చు మొదటిసారి 200 గ్రాముల కొకైన్ ని అటు అధికారులు స్వాధీనపరచుకోవడం జరిగింది. అంటే ఇంత పెద్ద మొత్తంలో కొకైన్ మొదటిసారి అటు అధికారులు స్వాధీనపరుచుకున్నారు. ఈ కొకైన్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న విషయానికి సమాచారం వచ్చినప్పుడు అటు కొంతమంది నైజీరియన్లు పెద్ద మొత్తంలో హైదరాబాద్ కొకైన్ తీసుకువచ్చి టాలీవుడ్ తో పాటు కొంతమంది వ్యాపారవేత్తలకు ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్న సమాచారం మేరకు ట్రాప్ చేసినప్పుడు మొత్తంగా అమన్ ప్రీత్ సింగ్ తో పాటుగా కొంతమంది వ్యాపారవేత్తలు, ఇద్దరు టాలీవుడ్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా సమాచారం వస్తే ఇవాళ ఉదయం కొద్దిసేపటి క్రితమే అమన్ ప్రీత్ సింగ్ ని అటు అదుపులో తీసుకున్నారు. వీరితో పాటు నలుగురు అదుపులో తీసుకుంటే ఇద్దరు టాలీవుడ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. 5 నైజీరియన్ కూడా పట్టుకోవడం జరిగింది. అయితే దీంట్లో నేరుగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడైన అమన్ ప్రీత్ సింగ్ పేరు కూడా బయటకు వచ్చింది. అతను కూడా వలపన్ని అధికారులు పట్టుకున్నారు. ప్రస్తుతానికి అమన్ ప్రీత్ సింగ్ ని పోలీసులు విచారిస్తున్నారు. అతను కూడా సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. అంతేకాకుండా అతను ఎవరెవరికి సప్లై చేశాడు, ఎంతమంది సప్లై చేశారు, అతను టాలీవుడ్ లో ఉన్న వారికి ఇక్కడికి ఇచ్చారా, లేకుంటే అక్కడ బాలీవుడ్ లో ఉన్న వారికి ఎవరు సరఫరా చేశారా, లేకుంటే ఇతనే తన సొంతానికి తీసుకొచ్చుకొని డ్రగ్స్ వాడాలనే విషయం తెలుసుకున్న ప్రయత్నం చేస్తున్నామని పోలీసు అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పూర్తి సమాచారం కావచ్చు, మరిన్ని విషయాలు కావచ్చు, మరింత సమాచారం కూడా మరి కాసేపట్లో పోలీసులు అటు మీడియాకు వెల్లడించబోతున్నారు. ఇంత సమస్య ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. అయితే అమన్ ప్రీత్ సింగ్ ని మీడియా ముందు ప్రొడ్యూస్ చేస్తారా లేదా అన్న విషయం తెలియదు. అయితే నైజీరియన్ కూడా ప్రొడ్యూస్ చేస్తారా విషయం తెలియదు. ఎందుకంటే డ్రగ్స్ కేసుల్లో కొంత ప్రొడ్యూస్ చేసిన కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే అమన్ ప్రీత్ సింగ్ ని పోలీసులు అదుపులో తీసుకున్నారు, విచారిస్తున్నారు, పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. అమర్ ప్రీత్ సింగ్ తో ఇంకా ఎవరికి లింకులు ఉన్న విషయం తెలుసుకున్న ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఇంకా దీంట్లో పూర్తి సమాచారం తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులు అంటున్నారు. సంతోష్. రైట్, థాంక్యూ రమేష్.